సాల్వ్ చేసి చాలా కేర్ఫుల్గా చూసుకోవడం అనేది LFSలో నేను చూశాను యాజ్ ఎ ట్రైనర్గా. అండ్ ఇంకోటి వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ పేరెంట్స్. పేరెంట్కి ఫుల్ ఫామ్ ఏంటంటే నాకు తెలిసి పేరెంట్స్ అంటే ఫ్రెండ్స్. నేను ప్రౌడ్గా చెప్తాను, మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మీ పిల్లలు అలా ప్రౌడ్గా చెప్పినప్పుడు దెన్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ పేరెంటింగ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎలా మన పిల్లలు మనకి మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎలా చెప్పాలి? ఒక్కటి చెప్తాను, ఎక్కడ పట్టుకోవాలో కాదు ఎక్కడ వదిలేయాలో కూడా తెలియాలి. మనం ఎప్పుడు మన పిల్లలకి ఇది నేర్పించాలి అది నేర్పించాలి అనే బదులు వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఎందులో యాక్టివ్గా ఉన్నారు, ఏది నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక్కసారి ఎప్పుడైనా వాళ్ళతో కూర్చొని మాట్లాడామా మనం? కుంభమేళగా మనం పిలుస్తున్నాము. ఇక్కడ కూడా ఒక కుంభమేళగా నాకు కనబడుతుంది ఈరోజు. ఎందుకంటే గంగా యమున సరస్వతి 3 నదులు ఒక చోట కలిసేటువంటి దాన్ని మనం కుంభమేళగా పిలుస్తున్నాం, దాన్ని ప్రయాగ్రాజ్గా పిలుస్తున్నాము. ఇక్కడ కూడా తల్లిదండ్రులు మీ పిల్లలు స్కూల్ టీచర్స్ 3 నదులు కలుస్తున్నాయి. ఇక్కడ కూడా గంగా యమున సరస్వతి, అక్కడ కూడా ప్రయాగరాజ్. ఈ రోజు కూడా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో కూడా ఒక కుంభమేళా లాగా మనకు కనబడుతుంది. కాబట్టి ఒకసారి గట్టిగా మన స్కూల్కి ఒకసారి గట్టిగా క్లాస్. పిల్లలు మనము అనుకుంటే ఇదే నవీపేట్ విలేజ్లో అనుకోండి, ఎగ్జాంపుల్ నవీపేట్ విలేజ్లో ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి గారాల అబ్బాయి, కానీ వాళ్ళ అమ్మ మాత్రమే గారాలంగా వేస్తుంది. వాళ్ళ నాన్న మాత్రము నాన్న ఎలా ఉంటాడు సార్? ప్రేమ లోపల ఉంటుంది కానీ బయటకు చెప్పలేడు. అలా ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుడతాడు, అలా అతని చదువు మొత్తం కొనసాగుతుంది. వాళ్ళ నాన్న మాత్రం అతని నాన్న చూస్తే ఇతను విలన్ లాగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కోపిస్తాడు, తాపిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. అంటే ఒకే చోట ఉండకుండా పనులు చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా కొడుకు ఏమనుకుంటాడు, మా నాన్న నాకు హీరో కాదు, నాకు విలన్. మంచి చూసుకోవడం అతను పుట్టడం ఎందుకు అని చెప్పేసి వేమన పద్యం కూడా ఉంటుంది మనకు. మరి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి పాఠశాల బృందం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకు ఖచ్చితంగా గౌరవం ఉండాల్సిందే. ఇలా రేపు చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని 5వ తరగతిలో హాస్టల్ వేస్తున్నారు. నిజంగా హాస్టల్ వేయడం వల్ల విద్యార్థి లాభపడడు. విద్యార్థి ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర ఉండే స్కూల్కి రావాలా, స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. ఆయనకు జ్ఞాపకాలు ఉండాలా, విద్యార్థుల యొక్క జ్ఞాపకాలు ఉండాలంటే, ఆ విద్యార్థికి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలు ఉండాలంటే ఖచ్చితంగా 10వ తరగతి వరకు మన దగ్గర ఉండాలి పిల్లడు. మరి అప్పుడే తల్లిదండ్రుల మీద ఒక గౌరవ మర్యాద అనేది ఏర్పడుతుంది. ఎట్లా అంటే మనమే చూడండి, ఇప్పుడు మన చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 4వ తరగతి 5వ తరగతి దాకా ఏదైతే ఉన్నదో అది మనకు గుర్తుంటుంది. ఈ 5th 6th నుంచి 10th వరకు ఉన్న ఏదైతే మన జ్ఞాపకాలు ఉన్నాయో తల్లిదండ్రులతోని, మన తల్లిదండ్రుల ప్రేమతో చూసిన విషయాలు కానీ, అప్పుడప్పుడే మనకు కొనిచ్చిన విషయాలు కానీ, ఇవన్నీ మనకు గుర్తుంటాయి. అందుకోసం 10వ తరగతి దాకా విద్యార్థి ఇంటి దగ్గర ఉండాలా, స్కూల్కు రావాలా, ఇంటి దగ్గరికి రావాలా. అయితే తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన బాంధవ్యాలు మంచిగా అవుతాయి. ఆ సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పిల్లలు ఉండాలా. మరి ఈ కృతజ్ఞత సభలు ఏర్పాటు చేయాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజులలో నేను ఈ మధ్యన 2-3 రోజుల కింద పేపర్ చదివిన. ఒక పాఠశాలలో సారు పిల్లాన్ని కొడితే తండ్రి వచ్చి ఎట్లా కొట్టినామని టీచర్ని కొడతాడు ఆయన. ఈ సందర్భంలో ఏమవుతుందంటే అక్కడ జరిగిన విషయం ఏం చూడరు. వాస్తవంగా ఉపాధ్యాయులు అనేవారు ఎవరన్నా కానీ విద్యార్థిని కొట్టిండో తిట్టిండో అంటే ఖచ్చితంగా విద్యార్థి లాభం కోసమే కొడతాడు, విద్యార్థిని క్రమశిక్షణ ఉంచడం కోసమే కొడతాడు. కానీ అక్కడ ఏం జరిగింది, నా పిల్లవాడిని కొడుతున్నాడని ఒక్కడే ఒక విషయంతో ఆ ఉపాధ్యాయుడి మీద ఈ రకమైనది లేకుండా తల్లి తండ్రి ఎట్లనో గురువు కూడా అట్లనే అని చెప్పి విద్యార్థులకు చూపించడానికే ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు పెట్టిన
ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వాళ్లకు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు మేము వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి కూడా తల్లిదండ్రులందరూ కూడా మీ విద్యార్థులు మంచి పొజిషన్లో పోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కూడా మీ విద్యార్థులను మంచిగా చూసుకోండి. నాకు ఏం బాధ లేదు, హాయిగా మా తల్లిదండ్రులు కడుతున్నారు అనుకుంటే కష్టమవుతుంది. కష్టంలో ఉన్నామంటే పిల్లలు ఎదుగుతారు, చాలా మంచి మంచి స్థాయిలో ఉంటారు. మంచి మంచి స్థాయిలోకి రావాలంటే పిల్లలందరూ విద్యని నమ్ముకోవాలా, మధ్యలో ఎక్కడ కూడా బడి మానకుండా చూసుకోవాలి. ఎవరైతే బడి మానకుండా 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ కానీ లేకుంటే పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ సైడ్ వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి స్థాయిలోకి వెళ్తారు. ఎవరైతే మధ్యలో బడి మానేస్తారో మంచి స్థాయిలోకి వెళ్ళరు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, కష్టమైన సుఖమైన పిల్లలందరినీ మంచి విద్యను అందించడానికి మీరు కష్టపడ్డా పర్వాలేదు, రేపు మీ పిల్లలు మీ అందరినీ సుఖపెడతారని నమ్మాలా. ఇంత మంచి విలువలతో కూడిన విద్య మన హనుమన్ల సారు ఈ స్కూల్ వాతావరణం చూస్తేనే అందరూ కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువనే బతికిపోతారు. మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని స్కూల్ ఉంటుంది. మేము 2-3 సార్లు ఇవాళ చూస్తే మనం అసలు ఒక పేపర్ కూడా బయట కనబడదు. 2-3 సార్లు ఇదాలంటే ప్రోగ్రామ్ ఉంది, కానీ 2-3 సార్లు మేము వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది. అసలు లిటిల్ ఫ్లవర్ క్యాంపస్ ఈరోజు కొంచెం చిన్న షాప్ నడిపిస్తేనే మనం ఏం చెప్తుంటామంటే ఆ షాప్ బిజినెస్ అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఇంతమంది విద్యార్థులను హ్యాండిల్ చేయాలి అని అంటే ఒక పరిశ్రమ ఒక తపస్సు చేస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి యాజమాన్యం. మనం చాలాసార్లు చాలా విషయాల లోపల కూడా మనం ఒక షాపింగ్కి వెళ్ళినా లేదా ఒక షాప్కి వెళ్ళినా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులను బట్టి వాళ్ళ రిసీవింగ్ ని బట్టి మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. మరి అలాంటిది విద్య విషయం లోపల చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఏదో అక్కడ ఉన్నటువంటి ఆఫర్ కానీ ఇంకా వేరే విషయాలను చూసి వెళ్తుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విలువలు అంటే వాల్యూస్ కి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తుల చేతిలో మన పిల్లలు ఉన్నారు. అందుకు ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. నేను రాగానే పిల్లలు ఇక్కడ నృత్యం ప్రదర్శించినటువంటి నృత్యం కావచ్చు, అంతేకాకుండా పిల్లలు భగవద్గీత శ్లోకాలు కావచ్చు, వాళ్ళు కంటిన్యూస్ గా చెప్తున్నారు. నేను రీసెంట్ గా ఒక ఇంటర్నేషనల్ కాన్క్లేవ్కి వెళ్తే, ఇంటర్నేషనల్ మహాసభలకు వెళ్తే అక్కడ నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు, ఒక ఇంగ్లాండ్ కు చెందినటువంటి డాక్టర్ ఫీన్స్ అనేటటువంటి ఒక సైకాలజిస్ట్, ఇంటర్నేషనల్ సైకాలజిస్ట్ చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము సైకాలజీ లోపల కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది. అంటే చాలా వరకు కొందరు ఎవరైతే అడిక్షన్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే చాలా విషయాల లోపల అడిక్ట్ అయిపోయి ఉంటారు, డ్రగ్స్ కి, డ్రింక్స్ కి, డ్రీమ్స్ కి ఇలా అడిక్ట్ అయినటువంటి వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది పనిచేస్తుంది. ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ పర్ఫెక్ట్ ఉన్నటువంటి ఒకే ఒక్క గ్రంథం ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ భగవద్గీత అని చెప్పారు. అలాంటిది మన విద్యార్థులు శ్రీమద్ భగవద్గీత గురించి అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు, అనర్గళంగా వాళ్ళు శ్లోకాలు చెప్పగలుగుతున్నారు. అంతకు మించి చదువు అంటూ ఇంకేమీ ఉండదు. అలాంటి చదువు అనేటటువంటిది కేవలం వీరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషలే కాదు, జీవిత పాఠాలను నేర్పుతున్నటువంటి ఏకైక పాఠశాల ఏదైనా ఉంది అంటూ నువ్వు సాధించే విజయాలు ఎలా ఉండాలి అని అంటే అందరంత ఎత్తుకెదగాలి అని చెప్పేసి అన్నారు. అందరంత ఎత్తుకెదగాలి అని అంటే ఆయన ప్రతి క్షణం కూడా ప్రయత్నం చేసి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారు. నేను చాలాసార్లు పిల్లలు వచ్చి నాకు చెప్తుంటే నేను చెప్తాను, సార్ నన్ను అందరూ పొట్టిది అని అంటున్నారు అని అంటే నేను ఒకటే మాట చెప్తాను, నాన్న ఎవరైనా సరే నీకు పొట్టిది అన్నప్పుడు నువ్వు ఒకటే మాట చెప్పాలి, మీ జీవితంలో మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలి అంటే తల దించుకొని మాట్లాడాలి, కానీ నేను తలెత్తుకొని మాట్లాడతాను అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే అందరంత ఎత్తు అనేటటువంటిది మనం చదివేటటువంటి చదువుతోటి మనం వచ్చే జ్ఞానంతో ఉంటుంది. అలా వారికి మనం మోటివేట్ చేయాలి. అలా మోటివేట్ చేసింది కాబట్టి వాళ్ళ మదర్ ఈ రోజు అబ్దుల్ కలాం గారు భారతీయ గగనతల గీతాలాపన సృష్టికర్త, కోటాను కోట్ల స్ఫూర్తి ప్రదాతగా మారారు. సో మనం కూడా మన పిల్లల్ని అలా తయారు చేయాలి అని అంటే పేరెంటింగ్ ఈజ్ ఎ ఫార్ములా. మనం ఎలా ఫాలో అవ్వాలి అనేటటువంటిది మనం తెలుసుకునేది ఉంది. అంతేకాకుండా ఇక్కడ ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ మాధవ్ మహిపాల్ సార్ ఉన్నారు. అంతేకాకుండా మనకి గెస్ట్లు ఉన్నారు, వారందరూ కూడా చెప్తారు. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి.
చప్పట్లు కొట్టాలి. స్టాండర్డ్. మా మమ్మీ వాళ్ళు ఏం చేసినా కూడా నాకు అది రైట్ అయితే రైట్ అని చెప్పేవాళ్ళు, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా నాకు తిట్టలేదు, అన్నిట్లో నన్ను ఎంకరేజ్ చేసారు. వాళ్ళు నా కోసం ఇంత చేసినందుకు నేను IAS అయ్యి వాళ్ళని మంచిగా చూసుకోవాలని అని అనుకుంటున్నాను. చాలా బాగా చేస్తాను. చాలా బాగా చూసుకుంటాం. అమ్మ నాన్న నిన్ను ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో డెఫినెట్గా అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యాక అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఓకే మేడం, ఇక్కడ సో వాట్ యూ వాంట్ టు బికమ్ మేడం? ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్, నీ సంకల్పం సూపర్. తల్లి జోర్సే క్లాప్స్. అమ్మని ఏమన్నా బాధ పెట్టావా? ఓకే, రైట్. ఓ సూపర్, వాళ్ళ పేరెంట్స్కి కెనడాకి తీసుకెళ్తాయంట. ఓకే ఓకే నాన్న, సూపర్ తల్లి. గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. ఓకే, సే సారీ. Yes, why did you say? I would done any mistakes? Yes. Okay, once again repeat and say to your father. నిలబడతారు, మీరు కూర్చోండి. కూర్చొని నాకు వేసుకోండి. కూర్చొని హక్ చేసుకోండి సార్. Really, it's a wonderful moment. ఇంకోటి విషయం, ఒక చిన్న విషయం, మనకు డౌట్ ఆనించాలి, తల కంప్లీట్ గా ఆనించాలి. మీరు చెప్పాలి, మీరు చెప్తున్నట్టుగా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనసులో అనుకోండి, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు అని మనసులో అనుకోండి. పేరెంట్స్ అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పైన చల్లుతూ జయోస్తు విజయోస్తు దిగ్విజయోస్తు అని వారిని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలే వారికి వేద మంత్రాలు. డెఫినెట్ గా వారు అనుకున్నటువంటి లక్ష్యాలు వాళ్ళు సాధిస్తారు. దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ 2 చేతులు వాళ్ళ పైన పెట్టి ఆశీర్వాద ముద్ర ఇవ్వండి. వండర్ఫుల్, వండర్ఫుల్. వాళ్ళు ఎప్పుడు నా కోసం కష్టపడతారు. It's my father's dream that I should become an IAS officer. Exactly, I will become. And thank you, Mummy. You will punish me, but it's just for me. Love you a lot. Thank you. రూరల్ టు గ్లోబల్ అంటే ఈ యొక్క మోటో చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుండి ప్రపంచాన్ని మనం ఒక యాడ్లో చూస్తాం, కర్లో దునియా ముట్టినే. అంటే ప్రపంచ నాలెడ్జ్ మన సొంతం కావాలనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క స్కూల్ను స్థాపించడం జరిగింది. ఈ యొక్క స్కూల్ స్థాపనలో 4 పిల్లర్లు. ఈ యొక్క స్కూల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి ప్రధాన కారకులు మన ప్రిన్సిపల్ సార్, శ్రీనివాస్ సార్ ఫ్యామిలీ, కరస్పాండెంట్ సార్, హనుమంత్ సార్ ఫ్యామిలీ, మిగతా ఇద్దరు, ఒకరు సుభాష్ అన్న గారి కుటుంబం, మా కో బ్రదర్ గంగారెడ్డి అన్న గారి కుటుంబం. ఈ 4 కూడా ఈ యొక్క స్కూల్ను విజయ పథంలో తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా స్కూల్ను ఏ విధంగా రన్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటాం ఈ రోజుల్లో స్కూల్ అంటే కమర్షియల్ అయిపోయింది, మొత్తం కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ యాజ్ ఎ టీచర్గా నేను కూడా ఇక్కడ ఆలోచించిన విధానము నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చదువు అంటే సంస్కారం ఇచ్చేది. సంస్కారం లేదనుకోండి ఎక్కడ కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వదు, రెస్పెక్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా మనకు అప్పుడప్పుడు కొన్ని సర్వేలు వస్తూ ఉంటాయి. ఇండియాలో హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఏది అంటే కేరళ, హైలీ పూరెస్ట్ స్టేట్ ఏది అంటే ఒడిషా. అయితే ఈ వీటన్నిటిని కంపేర్ చేస్తూ సంస్కారంలో ఫస్ట్ ఏది ఉంది అంటే ఒరిస్సానే ఉంది. చదువుకున్న వాళ్ళకంటే కూడా అక్కడ సంస్కారం వాళ్ళ లోపల పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళ సంస్కారం ఉంది. సుధాకర్, మాది నంద్యాల విలేజ్. అయితే
మాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప పేరు ప్రజ్ఞ. ఇందాక వచ్చి ఇక్కడ స్టేజ్ మీద ఏడవడం జరిగింది. అయితే 4th క్లాస్లో గురుకులకు ఎగ్జామ్ రాయిస్తే మన గురుకులాల్లోనే హైయెస్ట్ స్కూలు ఏదైనా స్పెషల్ స్కూల్ ఉందంటే ధర్మారం. ఆ ధర్మారం స్కూల్లో మొత్తం మన డిస్ట్రిక్ట్ టాపర్గా రావడం జరిగింది. అయితే డిస్ట్రిక్ట్ టాపర్గా వస్తే నేను సార్ గారికి అక్కడ జాయిన్ చేపిద్దామని చెప్పింది. సార్ ఏమన్నారు, మీరు బోనాఫైడ్ తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళి జాయిన్ చేయండి, తర్వాత మీరు ఒక 10 or 15 days ఇచ్చి తర్వాత ఒకవేళ మీరు ఉంచగలిగితే ఉంచండి, లేదంటే తీసుకురండి అని చెప్పారు. అయితే మన పాప యొక్క స్కిల్స్ చూసి వాళ్ళు యాక్చువల్లీ టీసీ లేనిది జాయిన్ చేసుకోరు, అసలు వాళ్ళ మన డీటెయిల్స్ కూడా తీసుకోరు. అయినప్పటికీ ఈ పాప పర్ఫార్మెన్స్ చూసి వచ్చిన మార్క్స్ని బట్టి జస్ట్ బోనాఫైడ్తో జాయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత 10 days తర్వాత నేను తీసుకెళ్ళి జాయిన్ చేసినప్పటికీ జస్ట్ ఒక 1 hour ఒక 10,000 పెట్టి మొత్తం మన లగేజ్ అవన్నీ తీసుకెళ్ళినాం. లోపలికి వెళ్ళి పంపించిన తర్వాత జస్ట్ ఒక 10-15 minutes కూడా నేను వదిలి ఉండలేకపోయాను అనమాట. అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీస్ తర్వాత ఈచ్ 1 క్లాసెస్లో 4-5 సెక్షన్స్ ఉంటాయి. 4-5 సెక్షన్స్ లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై డాటర్. మన దగ్గర డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కొన్ని కోట్ల డబ్బులు ఉన్నా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, కానీ మనం చెప్తా ఉంటారు మన పెద్దలు, లక్ష్మి అందరిది, సరస్వతి కొందరిది మాత్రమే, చదువు అందరికీ రాదు. ఆ వచ్చినటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం పేరెంట్స్గా మన పిల్లలకు కొన్ని లక్షల ఆస్తులు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, ఎకరాల ఆస్తులు ఇవ్వచ్చు, కానీ మనం పిల్లలకు ఇవ్వాల్సింది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. అది చదివే పిల్లలకు మనం ఇంకింత ఎంకరేజ్ చేయడం చాలా అంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రైవేట్ టీచర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ గ్రేట్ సూపర్. సో మేము చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్తుంటాము. అట్లీస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ని, మదర్ని, ఫాదర్ని మాట్లాడించేందుకోసం కూడా మాట్లాడించకుండా చూస్తుంటారు. చాలా బాగా చూసుకుంటుంది. మా నాన్న చాలా కష్టాలు పడుతుంది, బాగున్నాయి, కానీ నన్ను ఎంత చదివిస్తున్నాను. I want to become a singer and నేను సింగర్ అయ్యాక మా అమ్మ ఇంగలో పెరిగి చూసుకుంటా. వెరీ గుడ్. నేను సింగర్ అయ్యాక అమ్మ నన్ను బాగా చూసుకుంటా. గో అండ్ హగ్ యువర్ మదర్, గో అండ్ హగ్. అండ్ అదర్ మేనేజ్మెంట్ వాళ్ళకి, టీచర్స్కి అండ్ తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నేను చాలా నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రాం వల్ల పిల్లల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పేరెంట్స్ను చూసే విధానంలో అంటే పిల్లలు ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు కదా అంటే పిల్లలకి రోజు చూస్తుంటారు, కానీ ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమం చేస్తామో అప్పుడు వాళ్ళకి కొంచెం ఇంకా అవేర్నెస్ వస్తుంది, పిల్లల దృక్పథంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు అందరికీ ఈ ప్రోగ్రాం ఇంత మంచిగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రేట్ సూపర్. యా, ఎవరైనా ఇంకా 10th చాలా మంచిగా చూసుకుంటుంది నన్ను. మా నాన్న ఇంకా ఫారెన్కి వెళ్ళాడు, నా కోసం అన్ని తెమ్మని తెస్తాడు, పంపిస్తాడు కూడా అందరితో. మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారు. వెరీ గుడ్. ఏ క్లాస్ నాన్న? 4th క్లాస్. వెరీ నైస్. వండర్ఫుల్ మూమెంట్. యా, నెక్స్ట్ ఏదైనా తప్పు చేస్తుంటే సారీ. అయినా మా మమ్మీ డాడీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా డాడీ ఎంత కష్టపడతాడు నా కోసం, మా అన్న కోసం. నేను బాగా చదివి నేను మంచి పొజిషన్ వెళ్ళి మా మమ్మీ డాడీని చక్కగా బాగా చూసుకుంటా. వెరీ గుడ్. పేరెంట్స్, లార్డ్
dream is doctor. I want to reach my goal, and I look my father and mother in best place. Very nice. I'm really very sorry if I hurt you with any problems or నేను మిమ్మల్ని చాలాసార్లు హర్ట్ చేశాను, చాలాసార్లు కోపగించుకున్నాను కూడా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నన్ను చాలా సపోర్ట్ చేశారు మీరు ప్రతి దాంట్లో. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్. ఈరోజు నీ కష్టపడినాను, పెద్ద అయినా మంచి చూసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి ఓకే, ఇన్ని రోజులు కష్టపెట్టినావు కానీ పెద్ద అయ్యాక మంచిగా చూసుకుంటావు. వెరీ గుడ్. ఓకే, గో అండ్ హగ్ యువర్ మదర్. Apurva, how you look after your parents? So very nice and good. Okay, just inform to your parents. Just promise to your parents. Mummy, Papa, I promise you that I'll see you in a good way, like you saw, like you'll see me now. Great, great, great. Go and hug your father and go and hug your. How they look after you? How? తెలుగులో మాట్లాడు, డాడీకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడు, మమ్మీకి అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఓకే, యా, దగ్గర పెట్టుకున్నాను. ఓకే, మమ్మీ డాడీ నీకు ఏది అడిగితే అది ఏదైనా చేస్తారా? మమ్మీ డాడీ చెప్పినట్టు వింటున్నావా? ఎస్, వెరీ గుడ్. మమ్మీ డాడీ నువ్వు చెప్పినట్టు వింటా అని చెప్పు. నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్ అయి మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గో అండ్ హగ్ యువర్ ఫాదర్. I love you. ఓకే, Father and mother. వెరీ గుడ్, వెరీ గుడ్. మమ్మీ డాడీ చెప్పినట్టు వింటున్నావు నువ్వు? ఓకే, మమ్మీ నువ్వు చెప్పినట్టు వింటా అని చెప్పు. మమ్మీని చెప్పినట్టు వింటాను. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? I am become a teacher. ఓ గ్రేట్, గ్రేట్, గ్రేట్. గట్టిగా చెప్పండి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. టీచర్ అయ్యాక అమ్మ నాన్న బాగా చూసుకుంటావా? చెప్పు, మమ్మీ డాడీ నేను బాగా చూసుకుంటాను, నేను టీచర్ అయ్యా అని చెప్పు. మమ్మీ టీచర్ అయినాక నేను బాగా చూసుకుంటాను. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మీరు రియలైజ్ అయితే మీ పేరెంట్స్ ని లవ్ చేస్తే ఇక్కడ వచ్చి చెప్పండి. ఓకే ఫాదర్, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. వాట్ ఏ ఎక్స్ట్రాడినరీ మూమెంట్, ఎక్స్ట్రాడినరీ మూమెంట్. యా, నెక్స్ట్ నెక్స్ట్ సార్ పంపించండి. మీ పేరెంట్స్ I will become an IAS and I take care of my father and mother. గ్రేట్, గ్రేట్, గ్రేట్. I love my father and mother. They do hard work for me. I always hurt them, but they love always me. They encourage me always. ఐఏఎస్. ఓకే, డాడీ ఐఏఎస్ అయ్యి నేను బాగా చూసుకుంటాను. He worked as a mechanic and he has tire shop, but he have goals. What I want to become, he want to see me in one position. What I can see all. Sometimes it happens. Example, today is 9 Feb. Before 2 days there is my birthday, and I asked to my father, please brought chocolate box to I have to distribute in my school. But he said I asked at 6th February, and he said I'll bring tomorrow, but I hasn't understand his problem. I want just a chocolate. When he brought chocolate box, I understand what is his problem. But sometimes it happens, I can't control my anger. I want that. I can't control my anger. But sometimes when I saw my father, I can forget all things and I want my father only. All says my parents are good. Parents are like a god. But I'm more than my mother. I love my father because he want to see in me good position. My mother said, leave it. You are girl. You have to be like girl, not to do. You can't take best position in your life. But my father said, what you want to become, I help you in each and every situation. Really, my father loved me
a lot and he helped me in every situation. Sometimes it happens sometimes he will anger on me. I can't control myself and I will cry. But after some time he will come to me and say, please don't me, I'm sorry beta, because he loved me a lot. But sometimes I can't understand his situation. But now when I hear that speech, I can't control my emotions. I cry. That's my father is a good person in my life. All says in movies, this hero is best, this hero is best. But in my real life, my father is greatest hero and he is biggest hero in my life. Thank you. Wonderful.